నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్ర యమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ రామాయణము బాలకాండము 13వ సర్గః. పునః ప్రాప్తే వసంతే తు పూర్ణః సంవత్సరోऽభవత్. ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్. సంవత్సరము పూర్తి అయి తిరిగి వసంత ఋతువు వచ్చింది. దశరథుడు సంతానము కొరకై అశ్వమేధ యాగము చేయు సంకల్పంతో యజ్ఞశాలలో ప్రవేశించెను. మొదటి వసంత ఋతువునందు చిత్రా పూర్ణిమయందు సాంగ్రహణేష్టి చేసి ప్రతిపత్తునందు బ్రహ్మౌదవ మేధ్యాస్వ బంధనం స్నాపన ప్రోక్షణ విమోచనాదులు చేయవలెను. అట్లు చేసి 4 ఋత్విక్కులు సిద్ధముగా ఉంచవలెను అని శ్రౌత స్తోత్రంలో చెప్పిన విధముగా సావిత్రమష్టాకపాలం ప్రాతర్నిర్వపతి అను నియమమును అనుసరించి ప్రతిదినము సావిత్రాది కర్మములు చేయుచుండవలెను. ఈ విధముగా 1 సంవత్సరము పూర్తి అయిన తర్వాత మరల ప్రధాన దీక్ష ప్రారంభమవుతుంది. అభివాద్య వసిష్ఠం చ న్యాయతః ప్రత్యపూజ్య చ అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం ప్రసవార్థం ద్విజోత్తమం. దశరథుడు బ్రాహ్మణ శ్రేష్ఠుడైన వశిష్ఠునికి నమస్కరించి యథాశాస్త్రముగా పూజించి పుత్రార్థి అయి వినయపూర్వకముగా ఇట్లు పలికెను. యజ్ఞో మే క్రియతాం బ్రహ్మన్ యథోక్తం ముని పుంగవా యథా న విఘ్న క్రియతే యజ్ఞాంగేషు విధీయతాం. ఓ మునిసత్తమా, నా యజ్ఞము యథాశాస్త్రముగా జరుగునట్లును యజ్ఞాంగములలో ఎట్టి విఘ్నములు కలుగకుండునట్లు చూడుము. భవాన్ స్నిగ్ధ సుహృన్మహ్యం గురుశ్చ పరమో మతః ఓఢవ్యో భవతా చైవ భారో యజ్ఞస్య చోద్యతః. నీవు నా విషయమున స్నేహము గల మిత్రుడవు, పూజ్యుడమైన ఉత్తమ పురోహితుడవు. ప్రారంభింపబడిన ఈ యజ్ఞ కార్యభారమును నీవే వహింపవలెను. తథేతి చ స రాజానమబ్రవీద్విజ సత్తమః కరిష్యే సర్వమేవైతద్భవతా యత్సమర్థితం. అంతయు నీవు కోరినట్లే చేసెదను అని ఆ బ్రాహ్మణోత్తముడు దశరథునితో పలికెను. తతో బ్రవీన్ ద్విజాన్ వృద్ధాన్ యజ్ఞకర్మసు నిష్ఠితాన్ స్థాప్యతే నిష్ఠితాంశ్చైవ వృద్ధాన్ పరమధార్మికాన్ కర్మాంతికాన్ శిల్పకరాన్ వర్ధకీన్ ఖనకానపి కనకాన్ శిల్పినశ్చైవ తథైవ నట నర్తకాన్ తథా శుచీన్ శాస్త్రవిదః పురుషాన్ సుబహుశ్రుతాన్ యజ్ఞకర్మ సమీహంతాం భవంతో రాజశాసనాత్ ఇష్టకా బహుసాహస్రీ శీఘ్రమానీయతామితి ఔపకార్యాః క్రియంతాం చ రాజ్ఞా బహుగుణాన్వితాః. పిమ్మట వశిష్ఠుడు యజ్ఞకర్మలందు ఆరితేరిన వృద్ధులైన బ్రాహ్మణులను, వాస్తుకర్మయందు ప్రజ్ఞకల పరమధార్మికులైన వృద్ధులను, వివిధ కర్మచారులను, ఇటుకలు మొదలగు వాటిని నిర్మించు శిల్పకారులను, వడ్రంగులను, త్రవ్వువారిని, రెక్కలు కట్టువారిని, చిత్రలేఖనాది నిపుణులైన శిల్పులను, నటులను, నర్తకులను, పరిశుద్ధమైన చరిత్ర గల శాస్త్రవేత్తలను, అనేక విషయములందును అనుభవము కల పురుషులను పిలిపించి ఇట్టు ఆజ్ఞాపించరు. మీరందరూ రాజాజ్ఞానుసారముగా యజ్ఞమునకు సంబంధించిన పనులు చేయుటకు పూనుకొనుడు. అనేక సహస్రముల ఇటుకలు తెప్పించుడు. అతిథులుగా రాబోవు రాజుల నివాసమునకై వివిధ వస్తు సామాగ్రితో కూడిన తాత్కాలిక భవనములను నిర్మింపుడు. బ్రాహ్మణా వసతాశ్చైవ కర్తవ్యాః శతశః శుభాః భక్ష్యాన్నపానైర్బహుభిః సముపేతాః సునిష్ఠితాః. బ్రాహ్మణుల నివాసము కొరకై 100 కొలది అందమైన గృహములు నిర్మించి అనేక విధములైన భక్ష్య అన్న పానాదులను సమకూర్చండి. తథా పౌరజనస్యాపి కర్తవ్యా బహు విస్తరాః ఆవాసా బహుభక్ష్యా వై సర్వకామైరుపస్థితాః. పౌరజనులకు కూడా అతి విశాలములను వివిధ భక్ష్య భోగాదులతో కూడినవియు అగు నివాస గృహములను నిర్మించండి. తథా జానపదస్యాపి జనస్య బహుశోభనం దాతవ్యమన్నం విధివత్ సత్కృత్య నతు లీలయా. అట్లే గ్రామముల నుండి వచ్చిన జనులను యథోచిత రీతిని సత్కరించి వారికి మంచి ఆహారమును ఇవ్వవలెను, అనాదరముగా ఇవ్వకూడదు. సర్వే వర్ణా యథా పూజాం ప్రాప్నువంతి సుసత్కృతాః నచావజ్ఞా ప్రయోక్తవ్యా క్రామక్రోధవశాదపి.
అన్ని వర్ణముల వారును బాగుగా సత్కరింపబడిన వారై పూజలు అందుకున్నట్లు చూడవలెను. వారిలో ఎవరైనా కామక్రోధాదులను చూపినను మనము వారిని అవమానించరాదు. యజ్ఞ కర్మసు ఏ వ్యగ్రాహ పురుషా శిల్పినస్తథా తేషామపి విశేషేణ పూజా కార్యా యథాక్రమం తేజస్యు సంహృదా సర్వే వసుభిర్భోజనేన చ. యజ్ఞమునకు సంబంధించిన పనులు నిర్వహించుచున్న పురుషులను, శిల్పులను విశేష రీతిని వారి వారి అర్హతలను అనుసరించి సత్కరించవలెను. వారికి కావలసినంత ధనము ఇచ్చి భోజనము పెట్టవలెను. యథా సర్వం సువిహితం న కించిత్ పరిహీయతే తథా భవంతః కుర్వంతు ప్రీతి స్నిగ్ధేన చేతసా. అన్ని పనులు సరిగా జరుగునట్లును ఏమీ లోటు రానట్లును మీరు ప్రేమార్ద్రమైన మనస్సుతో ఏర్పరచవలెను. తతః సర్వే సమాగమ్య వసిష్ఠమిదమబ్రువన్ యథోక్తం తత్సువిహితం న కించిత్ పరిహీయతే యథోక్తం తత్కరిష్యామో న కించిత్ పరిహాస్యతే. పిమ్మట వారందరూ వచ్చి వశిష్ఠునితో ఇట్లు చెప్పి, తాము చెప్పిన విధముగా గృహ నిర్మాణాధికము జరుగుచున్నది, ఏ లోటును లేదు. తాము చెప్పిన విధానమున అన్నదానాధికము కూడా ఏ లోటు లేకుండా చేయగలము. తతః సుమంత్రమానీయ వశిష్ఠో వాక్యమబ్రవీత్ ఇమం త్రయస్వ నృపతీన్ పృథివ్యాం ఏ చ ధార్మికాః. పిదప వశిష్ఠుడు సుమంత్రుని పిలిచి ఇట్లు చెప్పెను, ఈ భూమండలములో ఉన్న ధార్మికులైన రాజులందరినీ ఆహ్వానింపుము. బ్రాహ్మణాన్ క్షత్రియాన్ వైశ్యాన్ శూద్రాంశ్చైవ సహస్రశః సమానయస్వ సత్కృత్య సర్వదేవేషు మానవాన్. మన రాజ్యములోని వారినే కాక సమస్త దేశములలో ఉన్న వేల కొలది బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య సూత్రులను కూడా గౌరవపూర్వకంగా తీసుకుని రమ్ము. మిథిలాధిపతిం శూరం జనకం సత్య విక్రమం నిష్ఠితం సర్వశాస్త్రేషు తథా వేదేషు నిష్ఠితం తమానయ మహాభాగం స్వయమేవ సుసత్కృతం పూర్వ సంబంధినం జ్ఞాత్వా తతః పూర్వం బ్రవీమితే. శూరుడును, సత్య పరాక్రమవంతుడును, సర్వ వేదశాస్త్రములలో నిష్ణాతుడును, మహాభాగ్యవంతుడును అగు మిథిలాధిపతి అయిన జనకుడు మనకు పూర్వ సంబంధి అను విషయమును గుర్తుంచుకొని తగు విధములగు సత్కారములతో స్వయముగా తీసుకుని రమ్ము. మనకు పూర్వ సంబంధి అగుటచే ఆయన విషయమును మీకు ముందుగా చెప్పుచున్నాను. తథా కాశీపతిం స్నిగ్ధం సతతం ప్రియవాదినం వయస్యం రాజసింహశ్చ స్వయమేవానయస్వః. స్నేహశీలుడును, ఎల్లప్పుడును ప్రియముగా పలుకువాడును, మన మహారాజుకు మిత్రుడును అగు కాశీరాజును కూడా స్వయముగా వెళ్లి తీసుకునరము. తథా కేకయ రాజానం వృద్ధం పరమధార్మికం శ్వశురం రాజసింహస్య సపుత్రం త్వమిహానయ. పరమధార్మికుడును, మన మహారాజు గారి మామగారును అగు వృద్ధుడైన కేకయ దేశరాజును కూడా పుత్ర సమేతముగా తీసుకుని రమ్ము. అంగేశ్వరం మహాభాగం రోమపాదం సుసత్కృతం వయస్యం రాజసింహస్య సమానయ యశస్వినం. అంగదేశాధిపతి అగు మహాభాగ్యవంతుడు అయిన రోమపాదుడు మన మహారాజులకు మంచి మిత్రుడు. ఆ యశస్శాలిని కూడా బాగుగా సత్కరించి తీసుకుని రమ్ము. ప్రాచీనాన్ సింధు సౌవీరాన్ సౌరాష్ట్రేయాంశ పార్థివాన్ దాక్షిణాత్యాన్ నరేంద్రాంశ సమస్తానానయస్వః. తూర్పు దేశాల రాజులను, సింధు సౌవీర సౌరాష్ట్ర దేశాల రాజులను, దక్షిణ దేశ రాజులను అందరినీ తీసుకుని రమ్ము. సంతి స్నిగ్ధాశ్చ ఏ చాన్యే రాజానః పృథివీతలే తవానయ యథా క్షిప్రం సానుగాన్ సహ బాంధవాన్. మన రాజ్యముతో స్నేహ సంబంధము కల భూతలమునందలి ఇతర రాజులందరినీ కూడా వారి వారి పరివార బంధువులతో సహా వీలైనంత త్వరగా తీసుకుని రమ్ము. వశిష్ఠవాక్యం తచ్చుత్వా సుమంత్రస్త్వరితస్తదా వ్యాధి సత్పురుషాంస్తత్ర రాజ్యమానయనే శుభాన్. వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారము సుమంత్రుడు రాజులను తీసుకుని వచ్చుటకై సద్గుణవంతులకు పురుషులను వెంటనే పంపెను. స్వయమేవ హి ధర్మాత్మా ప్రయయౌ ముని శాసనాత్ సుమంత్రస్త్వరితో భూత్వా సమానేతుం మహీక్షితః. వశిష్ఠుని ఆజ్ఞ ప్రకారము ధర్మాత్ముడైన సుమంత్రుడు జనక, కేకయ రాజాదులను స్వయముగా తీసుకుని వచ్చుటకై శీఘ్రముగా వెళ్ళెను. తే చ కర్మాంతికాః సర్వే వశిష్ఠాయ చ ధీమతే సర్వం నివేదయంతి స్మ యజ్ఞే యదుపకల్పితం. ఆయా కార్యములందు నియుక్తులైన కర్మకారులందరూ తాము యజ్ఞము విషయమున చేసిన పనులన్నిటినీ వశిష్ఠునకు నివేదించిరి. తతః ప్రీతో ద్విజ శ్రేష్ఠస్తాన్ సర్వానిదమబ్రవీత్ అవజ్ఞయా న దాతవ్యం కస్యచిల్లీలయాపి వా.
అవజ్ఞయా కృతం హన్యాద్దాతారం నాత్ర సంశయః. అది విని సంతోషించిన వశిష్ఠుడు వారితో ఇట్లనెను, ఎవ్వరికైనా ఏదైనా ఇచ్చినప్పుడు అనాదరముగా కాని అశ్రద్ధగా కాని ఇవ్వకూడదు. అనాదరముతో చేసిన దానములకు ఫలితముగా దాత నశించును. తతః కైసిదహోరాత్రైరుపయాతా మహీక్షితః బహూని రత్నాన్యాదాయ రాజ్ఞో దశరథస్య వై. అంతట కొన్ని దినములలో నానా దేశములకు చెందిన రాజులు దశరథ మహారాజునకు ఉపాయనముగా అనేక రత్నములను తీసుకుని అయోధ్యానగరము చేరిరి. తతో వశిష్ఠః సుప్రీతో రాజానమిదమబ్రవీత్ ఉపయాతా నరవ్యాఘ్ర రాజానస్తవ శాసనాత్ మయాపి సత్కృతాః సర్వే యథార్హం రాజసత్తమాః. అప్పుడు వశిష్ఠుడు సంతోషించి దశరథునితో ఇట్లనెను, ఓ నరశ్రేష్ఠుడా, నీ ఆజ్ఞ ప్రకారము రాజులందరూ వచ్చినారు. నేను వారినందరినీ తగు రీతిన సత్కరించినాను. యజ్ఞీయం చకృతం రాజన్ పురుషైస్సు సమాహితై నిర్యాతు చ భవాన్యష్టుం యజ్ఞాయతనమంతికాత్. రాజా, కర్మచారులు సావధాన చిత్తులై యజ్ఞములకై కావలసిన సాధన సామాగ్రిని సమకూర్చినారు. ఇంక నీవు యజ్ఞమును ప్రారంభించుటకై సమీపముననే ఉన్న యాగశాలకు బయలుదేరము. సర్వకామైరుపహృతైరుపేతుం వై సమంతతః ద్రష్టుమర్హసి రాజేంద్ర మనసేవ వినిర్మితం. ఓ రాజేంద్ర, సమకూర్చిన సమస్త భోగ్య వస్తువులతో అంతటను నిండి మనస్సుతో నిర్మించబడినదా అన్నట్లు ఆశ్చర్యకరమగు ఈ యాగశాలను చూడము. తథా వసిష్ఠవచనా దృశ్య శృంగశ్చ చోభయోః శుభే దివస నక్షత్రే నిర్యాతో జగతీపతి. ఋష్యశృంగుడు కూడా వశిష్ఠుడు చెప్పిన విధములుగానే చెప్పెను. ఆ వశిష్ఠ ఋష్యశృంగుల వచనమును అనుసరించి దశరథుడు శుభ నక్షత్రముతో కూడిన శుభ దివసమునందు యాగశాలలో ప్రవేశించుటకై బయలుదేరెను. రామాయణ కాలము వారికి వారములు తెలియవు, అందుచే శుభవారము చేర్చుట అసంగతము. తతో వశిష్ఠ ప్రముఖా సర్వ ఏవ ద్విజోత్తమాః ఋష్యశృంగం పురస్కృత్య యజ్ఞకర్మారభం సదా యజ్ఞవాటగతాః సర్వే యథాశాస్త్రం యథావిధి. పిమ్మట వశిష్ఠుడు మొదలైన వారందరూ యాగశాలలో ప్రవేశించి ఋష్యశృంగుని ముందు ఉంచుకొని యథాశాస్త్రముగా కల్పోక్త ప్రకారమున యాగము చేయ ప్రారంభించిరి. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే బాలకాండే 13 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రీరామ జయ రామ జయ జయ రామ.